నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వురా. హలో బాస్, ఎవరు నువ్వు? నువ్వెవరు? తన కాబోయే హస్బెండ్. అది కాదు. దీనికి ఎందుకే ఎన్ని డ్రామాలు? ఒరే బెదవా, నేను వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను, అందుకే నిన్ను వదిలించుకుంటున్నాను అని చెప్తే సరిపోతుంది కదా. దానికి నన్ను అదవం చేయాలా? వినొచ్చు కదా. అరే ఒకసారి నేను చెప్పేది విను. వద్దే, నన్ను వదిలే. నన్ను ఎదవం చేసి చాలు. పో, వెళ్ళి వాడితోనే బతుకుపో. ఆ విషయం కూడా నాకు తెలీదు. వెళ్ళి 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 వాడినే పెళ్లి చేసుకో. ఒకసారి చెప్పేది విను. ఒక్క నిమిషం, ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్. విన్నాను, విన్ను. అది కాదు, ఒక్క నిమిషం ఆగు ప్లీజ్. అరే ఒకసారి నేను చెప్పేది విను. ప్రతి అడుగు నాతోనే అన్నావు, ఇప్పుడు వీడితో 7 అడుగులు వేయడానికి ముడిసిపోతున్నావు. అది కాదు, ఒకసారి. గీత, ఒక్క నిమిషం ఆగు. ఒకసారి చెప్పేది విను ప్లీజ్. ఏం వినాలి? అలిసిపోయావా? నన్ను ప్రేమించి అలిసిపోయావా? నేను అలిసిపోలేదే నిన్ను ప్రేమించి. నువ్వు వాడితో మురిసిపోతున్నావు పెళ్లి చేసుకోవడానికి. అది కాదు గీత. ఒక్క నిమిషం బాగు. ఒకసారి ఆగు, నేను చెప్పేది విను ప్లీజ్. అసలు ఏం జరిగిందంటే, నేను నా లైఫ్ కోసం పరిగెత్తట్లేదే, నా లైఫ్ లోకి వచ్చిన నీ కోసం పరిగెడుతున్నా. నీ కంటికి ఏ కష్టం కనిపించకూడదని, నీకు అన్ని సౌకర్యాలు అమర్చాలని నేను ప్రయత్నిస్తుంటే నువ్వేమో వీడితో పెళ్లికి రెడీ అవుతున్నావు. గీత, ఒక్క నిమిషం ఆగు. గీత ఆగుబే. ఆగట్లేదా? మాట్లాడుతున్నాను కదా. చూడు. అరే ఏంట్రా రోడ్ మీద? పదండి వెళ్దాం. అమ్మ ఫోన్ చేసి అర్జెంట్ గా ఊరు రమ్మంది. రాత్రిపూట ఒక్కదాని ఎందుకు వాడుతోరా అంటే సరే అన్నాను. వాడు చెప్పే వరకు తెలీదు నా పెళ్లి అని. అవును, నీ మీద కోపం ఉంది, అది నిజం. ఎందుకంటే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని. అట్లీస్ట్ నిన్ను వదిలేసి వెళ్తే, ఊరెళ్తే అప్పుడే నన్ను పట్టించుకుంటా అనుకుని బయటికి వచ్చాను. బయటికి వచ్చిన నెక్స్ట్ మినిట్ నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చావు ప్రేమతో. ఆ ప్రేమను గుర్తు చేద్దామని వదిలేసి వచ్చాను. అన్ని డ్రామాలొద్దు, వెళ్ళి వాణ్ణే పెళ్లి చేసుకో. డ్రామానా? నాటి డ్రామానా? రేయ్, వెళ్ళిపోమని చెప్పరా. చూడు రే, ఇటు చూడు. రే, వెళ్ళిపోమని చెప్పు. గీత, ఏ నువ్వు పక్కనుండ్రా. మధ్యలో వచ్చావంటే నిన్ను వెళ్ళిపో. ఫస్ట్ పక్క వెళ్ళిపో. నువ్వేంట్రా, నేను డ్రామా చేస్తున్నానా అడుగుతున్నాను. ఏంటి, నన్ను వదిలించుకోవడానికి సాకులు వెతుక్కుంటున్నావా? నేను వదిలించుకోవట్లేదే, నువ్వే వెళ్ళిపోతున్నావు కదా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క నిమిషం. ఏ ఊరనిది? అసలు ఏ ఊరనిది? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదా? వాడు నేను లవ్ చేసుకుంటున్నాం. మేమిద్దరం లివింగ్ లో ఉన్నాం. మా ఇద్దరికితో చిన్న గొడవ అయితే అది సర్దుకునే లోపు నువ్వు వచ్చి దాన్ని పెంట చేసావు. వాడు నన్ను వదలడు, నేను వాడిని వదలలేను. అందుకని నువ్వు అర్థం చేసుకుని వెళ్ళిపోయి ఇంకో సంబంధం చూసుకో ప్లీజ్. మీ అమ్మకే సమాధానం చెప్పమంటావు? నేను చెప్పుకుంటా సామి, నువ్వు పో. మీ ఇద్దరు మధ్యలో ఒక్క మాట మాట్లాడారంటే పగిలిపోద్ది చెప్తున్నావు. నువ్వేంటి, నేను నిన్ను వదలట్లేదు. నేను నమ్మను. నమ్మవా? ఏం చేస్తున్నావే నువ్వు? లేగు. నీకెందుకు? రేయ్, దాన్ని లేపు. చెప్పు తీసుకుని కొడతా నా కొడక అని. మీరు బానే ఉంటారు, మధ్యలో మమ్మల్ని అవలగాలం చేస్తారు. మేము మరీ అంత అలా కనిపిస్తున్నావా? భయ్యా మీకు అర్థం కాదు కానీ మీరు వెళ్ళండి. నాకెందుకు అర్థం కాలేదు? చాలా క్లియర్గా అర్థమైంది. అందుకే చూసుకుని రావాలంటారు భయ్యా. చూసుకొచ్చాను భయ్యా. అమ్మాయి చాలా మంచిది, చాలా పద్ధతి. ఇద్దరు హైదరాబాద్ ఉంటారు కదా, కలిసి వచ్చండి పెళ్లి చేసేద్దామన్నారు. ఇక్కడికి వచ్చాక మొత్తం అర్థమైంది. అమ్మాయి కొంచెం క్రాక్ ఉంది కదా. చెప్పు తీసి కొడతాను. నాలెవరిని అంటావురా నువ్వు? నువ్వు ఉండరా బాబు. భయ్యా మీరు వెళ్ళండి. ఇక మీరు కానివ్వండి. లెగ్గు.